బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంజాయి విక్రయిస్తున్న ముఠా నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన పంకజ్ నుండి 37,500 విలువ గల కేజీన్నర గంజాయిని సీజ్ చేశారు. నిందితుల నుంచి అరెస్టు చేసి కేజీన్నర గంజాయిని ఒక టీవీఎస్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు తెలిపారు. గణేష్ ముందుకురా గణేష్. ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడ వెళ్తే పంజాబీ దావా సమీపంలో ఇద్దరు వ్యక్తులు కమలేష్ పాల్ అండ్ నిర్భయ్ సింగ్ వీళ్ళిద్దరూ ఫతేపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ ఒకటి టీవీఎస్ ఎక్సెల్ పెట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూసి కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర 1.5 kg గాంజా దొరికింది. ఈ గాంజా ఎక్కడి నుంచి తెస్తారని వీళ్ళను తరబడి ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు యూపీకి చెందిన వాళ్ళు. ఇక్కడ A3 అయినటువంటి పంకజ్ దగ్గర ఇతను అలహాబాద్కు సంబంధించిన వ్యక్తి. అతని దగ్గర పర్చేజ్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ చుట్టుపక్కల కాలేజీ పిల్లలు, అదేవిధంగా ఎవరైనా నీడీ పర్సన్స్, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు, గాంజా కన్జ్యూమర్స్, అదే విధంగా యూత్ను అట్రాక్ట్ చేస్తూ వాళ్లకు అమ్ముతున్నారు అధిక ధరలకు. గతంలో వీళ్ళు రామన్నపేటలో ఉంటున్నారు ప్రస్తుతానికి. వీళ్ళిద్దరు రామన్నపేటలో ఉంటూ రూమ్ కిరాయికి తీసుకొని వీళ్ళు ఐస్ క్రీమ్ బండి నడుపుతుంటారు. ఐస్ క్రీమ్ బండి చిట్యాల చుట్టుపక్కల గ్రామాలలో కూడా వీళ్ళు టీవీఎస్ ఎక్సెల్ పైన ఐస్ క్రీమ్ పెట్టుకొని అమ్ముతుంటారు. అదే క్రమంలో ఆ ఐస్ క్రీమ్ వ్యాపారం సరిగా లాభాలు లేవన్న ఉద్దేశంతో ఇప్పటివరకు వాళ్ళ ఊరు యూపీకి వెళ్ళినప్పుడు అక్కడ అలహాబాద్ దగ్గర వీళ్ళు ఇంతమంది కూడా చేశారు. ఎట్లా ఎంతమంది లేదు వర్క్ చేసిన నిలబెట్టుకో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా